వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇది మేడ్చల్ అండ్ షామీర్పేట్ కి సంబంధించి ఆ పిఎస్ పరిధిలో వచ్చేటటువంటి ఊరిది. అండ్ అక్కడే ఈ రోజు ఎవరు కూడా అనుకోలేదు, యాక్చువల్లీ అనుకున్నటువంటి సంఘటన కూడా అనుకోవచ్చు. అంటే సిటీకి దగ్గరలో మేడ్చల్ అంటే ఆల్మోస్ట్ ఇక సిటీలో కలిసిపోయింది అని అందరూ మాట్లాడుకుంటున్నటువంటి టైంలో ఇప్పుడు అంతాయిపల్లి అనే గ్రామస్తులైతే రోడ్డు మీదకి వచ్చి పూర్తిగా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు పొద్దున వాళ్ళు బస్ కోసమని రోడ్డు మీద నిల్చున్నటువంటి టైంలో రెడీ మిక్స్ ఏదైతే ఉంటుందో అంటే సిమెంట్ అండ్ ఈ పూర్తిగా మన బిల్డింగ్స్ కోసం ఏదైతే పిల్లర్స్ కోసం కావచ్చు, లేదంటే పైన పూర్తిగా ఫ్లోర్ వేయడానికి కావచ్చు, మనం ఏదైతే రెడీ మిక్స్కి సంబంధించిన లారీ వస్తుందో అట్లాంటి లారీ బస్ కోసం రోడ్డు మీద వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళని పూర్తిగా యాక్సిడెంట్ అంటే వాళ్ళని గుద్దినటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా వాళ్ళు కింద పడిపోవడం, అందరూ మహిళలే ఉన్నారు ఆ టైంలో కూడా. ఇద్దరి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఈ గ్రామస్తులకు మాకేం తక్కువ పంచాయతీలు లేవు ఆర్ మాకున్నటువంటి సదుపాయాలు అసలు ఏంటో చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. మేడ్చల్కి దగ్గరలో ఉన్నాం, అది మేము సిటీకి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి కనీసం బస్ సౌకర్యం లేదు, లైట్స్ లేవు, ఆ తర్వాత అసలు కనీస అవసరాలు కూడా మాకు లేవు అనేటువంటిది గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారిగా ఈ లారీ ఎప్పుడైతే ఈ రెడీమిక్స్ లారీ ఎప్పుడైతే ఈ గ్రామస్తులని ఢీకొట్టిందో వాళ్ళు ఆ రోడ్డు మీద ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మంచాల సాయమ్మ భూములు తీసుకుండు, కలెక్టర్ ఆఫీస్ కట్టిండు, మా ఊరికి ఇంత మంచి పని చేస్తుండు. మాకు ఉండబోతే ఇండ్లు లేవు, అవతలి పోతే ఒంటలు పోయి జాగలేదు. విన్నవా, ఉన్న భూమి సర్కా అప్పుడు ఇందిరామ్మ ఇచ్చిన భూమి గుంజుకొని అది కట్టుకున్నాడు. మాకేం లేదు, ఈ ఊరు ఏమంటే ఏం లేదు. ఈ ఊరికి బస్సు లేదు, ఈ ఊరే స్కూల్ లేదు, లైట్లు లేవు. విన్నవా, మేము బతుకుతున్నాం. సర్పంచులు వచ్చినప్పుడే మా ఊరు అది వస్తుంది, లేకపోతే అస్సలే అది రాదు. మా ఊరు ఓట్లు వచ్చినప్పుడే అది వస్తుంది, లేకుంటే మేము సంతోషాలకి ఇక్కడనే బతుకుతాం. సో అంతాయిపల్లి గ్రామస్తులైతే మాకు కనీస సదుపాయాలు లేవు, మాకు అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేకుండా పోయింది. అండ్ మీకు అందరికీ తెలుసు చాలా రోజుల నుంచి కూడా ఇప్పుడు అసలు సర్పంచులు లేని పరిస్థితి, గ్రామాల్లో సర్పంచ్ వ్యవస్థనే లేదు, పట్టించుకునే వాళ్ళే కరువైపోయారు. అసలు పూర్తిగా అభివృద్ధి అయితే పడకేసింది అన్నటువంటి ఈ విషయాన్ని అయితే చెప్తున్న పరిస్థితి. మాకు బస్సు లేదు, స్కూల్ లేదు, కనీస అవసరాలు కూడా లేవు. సో ఈ గ్రామస్తులము మేము ఇట్లనే ఉండిపోవాల్సి వస్తుంది. ఇట్లా బస్సుల కోసం నిల్చుంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. సో మమ్మల్ని పట్టించుకోండి అని ఈరోజు అంతాయిపల్లి గ్రామస్తులైతే రోడ్డు మీద కూర్చొని ఆందోళన చేసిన పరిస్థితి. చాలామంది మాట్లాడుతూ కూడా ఇదే చెప్తున్నారు, ఎలక్షన్స్ వస్తే తప్పించి మేము గుర్తురాము. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎప్పుడైతే మా ఊరికి సర్పంచ్ ఉంటాడో అప్పుడు గ్రామంలో మాకు ఇది కావాలి అని చెప్పడానికన్నా ఒక వ్యక్తి ఉండేవాడు, అతను వెళ్ళి మళ్ళీ అధికారులతో మాట్లాడేవాళ్ళు. ఆ వ్యవస్థనే పూర్తిగా పోయింది కాబట్టి అసలు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే కరువైపోయారు. ఇప్పుడు మా గ్రామస్తులు ఇద్దరు కూడా ఇట్లా ఒక వెహికల్ని ఢీకొట్టింది వాళ్ళని. సో అక్కడికక్కడే వాళ్ళు సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళని హుటాహుట్న హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అంటే బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల మేము రోడ్డు మీదకి వచ్చి ఇట్లా యాక్సిడెంట్లు జరిగినా కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. మరి అధికారులు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తోంది, మమ్మల్ని పట్టించుకోండి అనేటువంటిది గ్రామస్తులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇట్లాంటి గ్రామాలు ఇంకా కూడా చాలానే ఉన్నాయి. సిటీకి దగ్గరలో మేడ్చల్ చాలా అంటే చాలా దగ్గర అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మేడ్చల్ సిటీలో కలిసిపోయిన పరిస్థితి. అట్లాంటిది మేడ్చల్ షామీర్పేట్కి మధ్యలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా కనీస అవసరాలు లేకుండా ఉన్నాయంటే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. మరి డెవలప్మెంట్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా
గవర్నమెంట్ టేకప్ చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా అక్కడ మాకు అసలు కంప్లీట్లీ ఒక స్కూల్ కానీ బస్సు కూడా రాదు ఊర్లోకి. మేము ఎక్కడికొల్లో నడుచుకుంటూ అన్ని అవసరాల కోసం మేము రోడ్ దాకా వచ్చి బస్సు ఎక్కితే కానీ ఇంకా బస్సు ఉండట్లేదు. సో కనీస అవసరం కదా, ఇవన్నీ కూడా తీర్చకుండా ఇంకెందుకు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు యాక్సిడెంట్ అయినటువంటి ఈ రెడీమిక్స్కి సంబంధించిన ఏదైతే లారీ ఉందో అతన్ని పూర్తిగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అండ్ పోలీసులు కూడా కేసు అయితే ఫైల్ చేశారు. అసలు ఎవరు ఏంటి ఎందుకు జరిగింది ఈ యాక్సిడెంట్ అనేది కూడా పూర్తిగా కనుక్కునే ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా ఈ ఇన్ఫర్మేషన్ గ్రామస్తులకు చేరడంతో పూర్తిగా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు మహిళలు కావచ్చు అందరూ కూడా వచ్చి రోడ్డు పైన కూర్చొని ధర్నా చేసిన పరిస్థితి. పోలీసులు అయితే వాళ్లకు పూర్తిగా సముదాయించి మేము చూసుకుంటాం, మేము చెప్తాం, అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నటువంటి మాట చెప్పి అక్కడికక్కడ ఈ ఆందోళన అయితే సద్దు మనకిచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఇంకా కూడా ఇట్లాంటి గ్రామాలు ఉన్నాయి, కనీసం కూడా బస్సులు లేనటువంటి కావచ్చు, లేదంటే ఇట్లా లైట్స్ లేకపోవడం కావచ్చు, స్కూల్ కూడా లేనటువంటి గ్రామాలు ఉన్నాయంటే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. ఎందుకంటే మిగతా దూర ప్రాంతాల్లో లేకపోతే ఎక్కడో తండాలో ఉన్నటువంటి గ్రామాల్లో కాదు, ఇది మేడ్చల్కి దగ్గరలో ఉన్నటువంటి ఊర్లో ఈ పరిస్థితి ఉంది అని అంటే నిజంగానే ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. అండ్ ఇంకోసారి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ అయితే స్టార్ట్ అయింది. అంటే గ్రామాలలో ఎప్పుడైతే ఈ సర్పంచులు అనేవాళ్ళు లేకపోతే మాత్రం నిజంగా అభివృద్ధి అనేది పడికేస్తుంది, కనీస అవసరాలు కూడా తీర్చే మనిషి లేకుండా పోతుండ్రు అనేసి కూడా అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది.